హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చేసిన మిస్టేక్ మీరు కానీ చేశారనుకోండి, మీకు కూడా ఇట్లానే వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నాకు వ్యూస్ అనేది డౌన్ అవ్వడానికి ఇట్లా రీజన్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. దెన్ దానికి సొల్యూషన్ కూడా చెప్తానంట. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి. ఎందుకంటే వ్యూస్ రావడానికి చాలా టైం పడుతుంది, చాలా ప్రాబ్లం. అంటే ఎట్లా అంటే వ్యూస్ రావట్లేదు అనుకోని చాలామంది డిసప్పాయింట్ కూడా అవుతారనమాట. కనుక ఇటువంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. సో ఆ మిస్టేక్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్లోకి వెళ్తానమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, నేను వైట్ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, వ్యూస్ అనేది ఎంత ఉన్నాయి నాకు. ఇక్కడ 60 ఉంది. దెన్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎంతమంది ఉన్నారు, 366. ఇక్కడ మీరు చూస్తారు కదా, షార్ట్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ 19. సో ఈ విధంగా మీకు కూడా వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఎనాలిటిక్స్ పై ఇట్లా క్లిక్ చేసి చూపిస్తున్నా చూడండి, నాకు వ్యూస్ అనేది ఎట్లా ఎంత వచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏరో మార్క్ ఉంది కదా, టోటల్గా డౌన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా చూడండి 3.5K వ్యూస్ అనేది ఓన్లీ ఫర్, అంటే అన్ని వీడియోస్ కలిపి ఇంతే ఉన్నాయన్నమాట. ఇటువంటి మిస్టేక్ మీరు చేశారనుకోండి, మీకు కూడా ఇట్లానే వ్యూస్ అనేవి డౌన్ అయిపోతాయి. మరి ఈ మిస్టేక్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక మాట చెప్పాలి. ఏంటంటే నేను చేసిన కంటెంట్ ఏంటంటే, ఇది వరకు నేను అలైట్ మోషన్ ఆర్ కైన్ మాస్టర్ వీడియోస్ ఎడిటింగ్ చేసేవాడిని, అంటే ట్యూటోరియల్స్ వీడియోస్ అనేది చేసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియో లైక్ వ్లాగ్ వీడియోస్ అనేది ఇట్లా తీసుకురాబోతున్నా. సో కంటెంట్ అనేది మార్చాను. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే, నా వీడియో ఎడిటింగ్ కోదంటే నా ట్యూటోరియల్స్ వీడియో నచ్చి ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు నేను ఈ సడన్గా నా కంటెంట్ అనేది మార్చి దాని ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వ్లాగ్ వీడియోస్ ఇట్లా టెక్ వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేస్తాను అనుకోండి, ఇట్లా మిక్స్ చేసి వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఈ క్రియేటర్ ఏంటి ఇటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు అనుకుని ఈ విధంగా అనుకోవచ్చు. కనుక మీరు కూడా ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి. ఇట్లా మీరు చేస్తారనుకోండి, మీకు కూడా వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి నాలాగా. సో ఇటువంటి మిస్టేక్ చేయకుండా ఒకటే కంటెంట్ పైన ఫోకస్ పెట్టి ఒకే నీచలో వెళ్ళాలన్నమాట. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా సరే మిస్టేక్ చేసి దాని తర్వాత ఇట్లా మీరు మీ ఛానల్ని పైకి తీసుకెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కనుక మిస్టేక్ చేయకుండా ఒక నుంచి ఫోకస్ అవ్వండి, ఒకటే కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి, దానిపైన కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే నేను ఈ ఛానల్లో ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నానో ఈ ఛానల్లో దాదాపు ఒక 205 డేస్ అనేది నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదన్నమాట. అంటే అక్షరాల 1 year దగ్గరలో ఉందన్నమాట. ఆ విధంగా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో అటువంటి మిస్టేక్స్ అని మీరు చేశారనుకోండి, సడన్గా మీకు కూడా వ్యూస్ అనేది రావు. వచ్చిన ఆడియన్స్ కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశారు, ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకొని ఇట్లా అనుకుంటారు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అన్ని పెట్టలేకపోయినా ఇక నుంచి కంటిన్యూస్గా వస్తాయి. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరు కూడా చూసి సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మిస్టేక్స్ అని అస్సలు చేయకండి. మీరు కానీ మిస్టేక్ చేశారనుకోండి, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ రావచ్చు. ఇప్పుడు ఈ ఛానల్ని పైకి తీసుకెళ్లాలంటే చాలా టైం పడుతుంది. మీరు కూడా ఎటువంటి మిస్టేక్ చేశారనుకోండి, చాలామంది కొందరు డిసప్పాయింట్ కూడా అవుతారు. ఏంటి వ్యూస్ రావట్లేదు, ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్న సరే వ్యూస్ రావట్లేదు అనుకోండి, డిసప్పాయింట్ అయ్యి వీడియోస్ అంతా అప్లోడ్ చేయడం ఇట్లా ఆపేస్తారనమాట. కనుక మీ ఛానల్ కానీ పైకి తీసుకెళ్లాలంటే ఇటువంటి మిస్టేక్ చేసి చాలా టైం పడుతుంది, దానికి చాలా ఓపిక ఉండాలి. సో నేను కూడా అలానే కష్టపడితే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.